నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. జనవరి మాసం మీనం రాశిఫలాలు చూద్దాం. 2025 మీనం అంటేనే అద్భుతమైన రాశి. ఈ నెల బాగా అసలు చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు. స్పోర్ట్స్ బాగా ఆడతారు. మీ గర్ల్ ఫ్రెండ్‌ని బాగా చూసుకుంటారు. మీ భార్యని ఇక్కడికి తీసుకెళ్తారు, అక్కడికి తీసుకెళ్తారు. అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికో, ఏ సినిమాకో తీసుకెళ్తారు. అంటే బయటికెళ్ళడం జరుగుతది. అంటే బాగా తిరగడం అనేది ఎక్కువుంటది. తర్వాత బయటికెళ్ళి భోజనం జేస్తారు. అంటే ఫన్ యాక్టివిటీస్, రిక్రియేషనల్ యాక్టివిటీస్ అనేది బాగా చేస్తారు. ఫంక్షన్‌లకెళ్తారు, సినిమాలకెళ్తారు. అంటే అర్థం చేసుకోండి, ఎంజాయ్ జేస్తారు. తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక్కరే ఎళ్ళరు. మీ పిల్లల్ని తీసుకెళ్తారు, మీ ఆవిడని తీసుకెళ్తారు. ఇప్పుడు సంక్రాంతి గూడా యాడ్ జేయాలి. ఈ మాసం సంక్రాంతి వస్తుంది గాబట్టి మీ ఊరికి గూడా ఎళ్ళొస్తారు. కానీ దాంతో పాటు ఈసారి మీనం వాళ్ళకి ఏంటంటే, ఆలోచన అనేది ఉంటది. ఆలోచన ఏంటంటే, ఒక శక్తి అనేది ఉంది. మనమే సర్వస్వం, అహం బ్రహ్మాస్మి అనుకుంటే అయిపోయింది. ఒక శక్తి అనేది ఉంది. మనం దాని నుంచి దూరంగా ఉంటున్నాం. మనం ఏదో మంత్ర ఉచ్చారణ చేయాలి, ఏదో దీక్ష తీసుకోవాలి, మనకు కలిసొస్తుంది, మనం ఒక స్పిరిచువల్ పాత్‌లో వెళ్ళాలి అని ఆలోచనలొస్తాయి. ఎందుకంటే మధ్య మీరు చూస్తున్నారు, ఆంజనేయ స్వామి మాల, అయ్యప్ప స్వామి మాల, దుర్గా భవాని మాల వేస్తున్నారు. కొందరు మంత్రాలు తీసుకొని జపం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. మీకు కూడా మీనం వాళ్ళకి ఈసారి ఒక థాట్ ప్రాసెస్ అనేది వస్తుంది. ఎప్పుడు లేనిది ఈసారి మీకు ఈ జనవరి నెలలో మీరు ఈ ఆలోచన వస్తదనమాట. చాలామంది నేను మాల వేసుకోవాలి, నేను దీక్ష చేయాలి, రోజు ఒక అరగంట జపం చేయాలి అనేది ఒక ఆలోచన వస్తది. అంటే దేవుడికి మనం దగ్గరెళ్ళాలి. మనం చాలా రుణపడి ఉన్నాం దేవుడికి. మనకి జన్మిచ్చాడు, ఇంత డబ్బిచ్చాడు. అంటే ప్రతి మాసంలో ఒక్కొక్క రాశి వాడికి ఒక్కొక్క ఆలోచన వస్తది. ఆలోచన వచ్చినప్పుడు ఆ పనిని పూర్తి చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల వచ్చింది. ఒక నెల జపం చేసాము అయిపోయింది. ఇప్పుడు అయ్యప్ప స్వామి గాని, ఆంజనేయ స్వామి అలా ఓ 41 రోజులు చేస్తారు. చేసి ఇంకా అయిపోయింది. మన పని మనం చేసుకుంటూ పోతాం అట్లా. ఒక అవకాశం మన ముందుకొచ్చినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. సద్వినియోగపరుచుకోవాలి కదా! సో, దాని అడ్వాంటేజ్ తీసుకోండి. దాన్ని యూజ్ చేయండి. అలా ఉండిపోవద్దు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే డబ్బే జీవితం కాదు. మన పిల్లలు బాగుండాలి. మన జీవిత భాగస్వామి బాగుండాలంటే మనం కొంచెం స్పిరిచువల్‌గా ఉండాలి. 10 విషయాలు నేర్చుకోవాలి. 10 విషయాలు చెప్పాలి పిల్లలకి. డబ్బులొస్తాయని పిల్లల్ని గాలికి వదిలేస్తే ఆళ్ళెళ్ళి మెట్రో పిల్లర్ గుద్దుకొని చస్తారు. కొంచెం ఎక్కువ మాట్లాడేశాను. క్షమించేయండి. మన పిల్లల్ని గూడా ఒక సంస్కారం ఉండాలి. వాళ్ళకు ఎలా మాట్లాడాలి అనేది నేర్పించాలి. మీ జీవితం బాగుందండి. మీరు 2,00,000 సంపాదిస్తున్నారు నెలకి. మీ పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు రేపు రౌడీలుగా తయారవుతారు. చూస్తున్నాం బయట ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు. పబ్బులని, డ్రగ్స్ అని, మందని. పిల్లల్ని కూడా బాగా పెంచడం పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మీ పిల్లలు సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు. మంచోళ్ళైతే చాలు. ఇంకో విషయం చెప్పాలా, మంచోళ్ళైతే ఆటోమేటిక్ సక్సెస్ కూడా అవుతారు. పిల్లలను సరిగ్గా పోషించండి, పెంచండి. చాలా ఇంపార్టెంట్ జీవితంలో. డబ్బు కాదురా నాయనా. 90% మీ జీవిత భాగస్వామి మంచి ఆవిడొస్తే చాలు. గుర్తుపెట్టుకోండి. మీ ఆవిడ మంచిది. మీ పిల్లలు మీ మాట వింటున్నారు. మీకన్నా అదృష్టవంతులు లేరండి. డబ్బు అనేది జీవితంలో ఓన్లీ 13%. మన శాస్త్రాల్లో కూడా ఉంది. డబ్బు 13% మాత్రమే జీవితంలో సంతోషం తెచ్చిపెట్టేది. 13% అంటే జస్ట్ 13%, 13. జీవితం అంటే ఆవిడ, పిల్లలు, అమ్మ, నాన్న. వీళ్ళని బాగా చూసుకోవడం. డబ్బు ఒక నెల ఎక్కువొస్తది, ఒక నెల తక్కువొస్తది, ఒక నెల రాకపోవచ్చు, ఒక నెల అప్పవ్వచ్చు. కానీ మనం ఈ భూమి మీదకొచ్చాక మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటది. అమ్మా, నాన్నకి గౌరవం ఇవ్వాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మన ఫ్రెండ్స్‌తో బాగుండాలి. రిలేషన్‌షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జన్మ ఎత్తిందే ఈ రిలేషన్‌షిప్స్ అన్నిటిని సరిగ్గా చూసుకోవడానికి, అందరిని బాగా చూసుకోవడానికి.
సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను చెప్పేది మీరు ఇవన్నీ ఆలోచించి అందరితో బాగా ఉండండి. సో మనం మాట్లాడుకున్నాం దీని ముందు అంతా బాగానే ఉంది. ఇటు అటు తిరుగుతారు. వ్యాపారంలో అదృష్టం కలిసొస్తది. జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ముందు ముందు ఊపొస్తది జాబ్ చేసే వాళ్ళకి. మెల్లిగా ఈ జనవరి మాసం అయ్యే కొద్దీ వాళ్ళు ఆ ఫామ్‌లోకి వెళ్తారు. నేను ఇంకా పని ఇంకా సీరియస్‌గా తీసుకోవాలని. సో ఓవరాల్‌గా ఈ థింకింగ్ అనేది చాలా బాగుంది. సో దీన్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకొని సెట్ చేసుకోవాలి. సో నేను చెప్పింది అర్థమైందనుకుంటా మీకు జాబ్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులకి, మామూలు ఒక మనిషికి, ఒక మీనంలో ఉండే ఒక మనిషికి, మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ చెప్పేది నేను చెప్పింది అర్థమైందనుకుంటా. సో నేను చెప్పేది చెప్పినట్టు చేయండి. దత్తాత్రేయ అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి. దత్తాత్రేయ ఆలయంకి వెళ్ళండి, సాయిబాబా ఆలయంకి వెళ్ళండి, దక్షిణామూర్తి ఆలయంకి వెళ్ళండి. అంతా బాగుంటుంది. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన గురించి. ఇక్కడ చెప్పదగ్గ పాయింట్, ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు. కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే. నాకు బాగుంటుందా, మా పాపకు బాగుంటుందా, మా బాబుకు బాగుంటుందా? సరే, ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం. ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది. ఒక మెట్టు ఎదగాలి. నాకు ఇవాళ బైక్ ఉంది, రేపు కారు ఉంటే బాగుంటుందే. నాకు కారు ఉంది, రేపు ఒక 4 కార్లు 5 కార్లు ఉంటే బాగుంటుంది. నాకు ఒక కారు, మా అబ్బాయికి ఒక కారు. ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి. మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు. మంచిగా ఆలోచించాడు. మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి, మంచిగా ఆలోచించండి, పగలు రాత్రి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం. మీరు నెగిటివ్గా ఆలోచించారా, మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది. ఆర్థికంగా క్షీణించిపోతారు. ఇంట్లో గొడవలు, బయట గొడవలు. నెగిటివ్గా ఆలోచించవద్దు, నెగిటివ్గా మాట్లాడవద్దు. ఫస్ట్ స్టెప్ అది. నెగిటివ్ని దూరం చేయాలి. ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడొద్దు, నెగిటివ్గా ఆలోచించవద్దు. పాజిటివ్గానే ఆలోచించాలి. ఎవరైనా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, చిరంజీవి కావచ్చు. ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు. ముందు ఆలోచన సరిగ్గుంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది. అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి. చేతిలో డబ్బు నుంచుంటుంది, లక్ష్మి మన దగ్గర ఉంటుంది, మనతో పాటు ఉంటుంది, లక్ష్మి మన పక్కన ఉంటుంది. సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను, కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు. కానీ ఈ సంవత్సరం 2025 కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటారు. ఒకసారి కాదు 100 సార్లు చెప్తూ ఉంటాం, మారండి మారండి మారండి. మీరు చూడండి, పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు. మనిషి కూడా అంతే. అరే ఇది చెయ్యకురా, వద్దురా, మంచిది కాదురా, ఇలా మాట్లాడకరా, అటువైపు పోకురా, రాత్రి 9 ఇంటికి వచ్చేయి, బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు, ఆడు బయట తిరుగుతాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి. మన అమ్మా నాన్న చెప్పింది, మన గురువులు చెప్పింది వినాలి. తప్పు అడుగులు వేయకూడదు.